కాకరాపల్లి పోలీసు కాల్పుల ఘటనకు 2 ఏళ్లు నిండుతున్నాయి. బతుకుల్ని బుగ్గు చేసే థర్మల్ పరిశ్రమ వద్దంటూ తిరగబడ్డ రైతులు, మత్స్యకారులపై తూటాలు పేరిన విషాదం ఇంకా పచ్చిగానే ఉంది. ప్రభుత్వ దమన నీతికి బలైన ముగ్గురి ఆశయాలు నెరవేర్చుతామంటూ తంపర భూముల్లో ఇవాళ సంస్మరణ సభ నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా సంత బొమ్మాలి మండలం కాకరాపల్లి వద్ద 2640 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ ప్రయత్నం, ప్రజల ప్రతిఘటన అనంతర పరిణామాలు 2 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ మానని గాయంలా ఉండిపోయాయి. విద్యుత్ పరిశ్రమ ఏర్పాటుతో తమ ఉపాధి పోవడంతో పాటు పర్యావరణానికి హాని తప్పదంటూ 2010 ఆగస్టు 15న వడ్డితండ్రలో రిలే దీక్షలతో ప్రారంభమైన మత్స్యకారుల ఆందోళనలు 2011 ఫిబ్రవరి 25న థర్మల్ కేంద్రం వద్దకు వాహనాలు వెళ్లకుండా అడ్డుకోవడంతో వేడెక్కింది. ఆ తర్వాత పోలీసులు, స్థానికుల మధ్య యుద్ధమే జరిగింది. కర్రలు, రాళ్లతో పోలీసులపై రైతులు తిరగబడ్డారు. బాష్పవాయువు, రబ్బర్ బుల్లెట్లతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటన తర్వాత గ్రామాలపై పోలీసులు నిర్బంధం విధించారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 28న పోతినాయుడుపేట కూడలి వద్ద జనం తిరుగుబాటు చేశారు. రెచ్చిపోయిన పోలీసులు బడుగు జనంపై కాల్పులు జరపడంతో 3 మృతి చెందారు. 60 మందికి పైగా గాయపడ్డారు. థర్మల్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ వడ్డితాండ్రలో మత్స్యకారులు చేపట్టిన దీక్షలు 927 రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి. సీతారాంపురంలో మొదలైన సహాయ నిరాకరణ ఉద్యమం 147 రోజులకు చేరుకుంది. తాము ఇంతగా వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రిలే నిరాదీక్ష శిబిరం 927వ రోజుకి చేరుకుంది. అయినప్పుడు కూడా ప్రభుత్వాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, జిల్లా అధికారులు కానీ ఈ శిబిరం పరిస్థితి ఏమిటి, ఈ ప్రజల మనోభావాలు ఏమిటి, దాని మీద మరి ఎటువంటి చర్చలు కానీ, ఎంక్వైరీలు కానీ, లేదా వచ్చి కలవడం కానీ ఇప్పటికీ లేదు. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మేము చెప్పింది ఒకటే, ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ప్రజల తాలూకా మనోభావాల్ని పరిగణలోకి తీసుకొని ఈ 1108వ జీవో రద్దు చేసే వరకు మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పేద జనం సాగిస్తున్న ఉద్యమానికి వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతుగా నిలిచాయి. మరోమారు ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గత 4 కలెక్టర్లకి వేల సంఖ్యలో సంతకాలు పెట్టి రీపబ్లిక్ హియరింగ్ పెట్టండి అని చెప్పి మేము పెట్టా. దాన్ని కూడా వీళ్ళు తొంగలో తొక్కి 2 ముఖ్యమంత్రులకు పెడితే దాన్ని పట్టించుకోకుండా ఉద్యమాన్ని రెచ్చగొట్టించి కవ్వింపు చర్యలు చేసేటటువంటి విధంగా కలెక్టర్ తాలూకా ప్రకటనలు ఉన్నాయని చెప్పక తప్పటం లేదు. కాల్పులు జరిగిన పోతినాయుడుపేట కూడలి వద్ద ఇవాళ 2వ వర్ధంతి సభ, అమరవీరుల స్తూప ఆవిష్కరణ కార్యక్రమాలు జరగనున్నాయి.